నేటి పునీతులు పునీత క్లేటసు గారు. Angelus Domini nunciavit Mariae. దేవుడు యేసును సజీవుడుగా లేపుట వలన తన వాగ్దానమును నెరవేర్చియున్నాడు. శుక్రవారం, ఏప్రిల్ 26, 2024. మొదటి పఠనం అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 26 నుండి 33 వచనాలు. ఆ దినములలో పౌలు పిసీదియా ఎందలి అంతియోకులోని ప్రార్థన మందిరమునకు వెళ్లి ఇట్లు పలికెను: సోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునియందు భయభక్తులు కలిగిన వారలారా, ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే. ఏలయనా యెరూషలేములో నివసించు ప్రజలు, వారి నాయకులు ఆయన రక్షకుడని గ్రహింపలేదు. వారు ప్రతి విశ్రాంతి దినమున చదువబడుచున్న ప్రవక్తల వచనములను అర్థము చేసుకొనలేదు. అంతియేగాక వారు యేసును శిక్షించుట ద్వారా ప్రవక్తల ప్రవచనములను ధృవపరచిరి. మరియు మరణశిక్షకు తగిన కారణమేదియు కనబడకున్నను ఆయనను చంపింపవలసినదిగా వారు పిలాతును కోరిరి. ఆయనను గురించి వ్రాయబడినది అంతయు వారు చేసిన పిమ్మట వారు ఆయనను మ్రానుమీది నుండి దించి సమాధిలో ఉంచిరి. కాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. మరియు చాలా రోజుల వరకు గలిలయ నుండి యెరూషలేము వరకు తనతో ప్రయాణము చేసిన వారందరకు ఆయన కనబడెను. ఇప్పుడు వారు ఆయనను గూర్చి ప్రజల ఎదుట సాక్షులై ఉన్నారు. ఇప్పుడు మీకు ఈ శుభవర్తమానమును ఇచ్చుచున్నాము. దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానమును వారి సంతతివారమైన మన కొరకు ఇప్పుడు యేసును సజీవుడుగా లేపుట వలన నెరవేర్చియున్నాడు. 2వ కీర్తనలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది: నీవు నా కుమారుడవు, ఈ దినమున నేను నిన్ను కంటిని. ఇది ప్రభువు వాక్కు.